వెంకటాచలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే గబగబా స్టేషన్ లో దిగడం, బస్సు ఎక్కడం, 7 కొండలు ఎక్కేయడం, ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం, స్నానం చేసేయడం, ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం, స్వామివారికి నమస్కారం చేయడం, బయటికి వచ్చేయడం. అంటే నా వంటి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా, మీకు తెలుసు అనుకోండి అన్నీని. కానీ యథార్థమునకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ 7 కొండల మీద ఉన్నారు. పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అందులో అగ్రగణ్యులు మహానుభావులు అదిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి. మనం వెంకటాచలం